రస్క్ అనేది మన దేశంలోనే బాగా ప్రాచుర్యం పొందిన చిరుతిండి. దీన్ని చాలామంది ఉదయం సాయంత్రం టీతో తింటారు. దీని రుచి చాలామందిని తన వైపు ఆకర్షిస్తుంది. పిల్లలు, వృద్ధులు, చిన్నవారు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఆ టోస్ట్ తినడానికి ఇష్టపడతారు. అయితే ఇంతటి ప్రాచుర్యం పొందిన రస్క్ని ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూసారా? రస్క్ తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏంటో తెలుసా? రస్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనం ఉదయం టీతో తింటాం, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తాం. కానీ రస్క్లో పామాయిల్, చక్కెర, మైదా పిండిని ఎక్కువ మొత్తంలో కలిపి తయారు చేస్తారని తెలిస్తే షాక్ అవుతారు. రస్క్ బిస్కెట్లలో ఈస్ట్, షుగర్, పామాయిల్ వంటి నూనెలో పెద్ద మొత్తంలో పిండిని వాడతారు. కానీ చాలా దుకాణాల్లో పాతది అంటూ మిగిలిపోయిన బ్రెడ్తో రస్క్ బిస్కెట్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వాస్తవానికి రస్క్లు గ్లూటెన్తో ఈ పదార్థాలను కాల్చడం ద్వారా తయారు చేస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు. అందులో ఎక్కువ మొత్తంలో ముందుగా ఆయిల్ పోశారు సిబ్బంది. ఆ తర్వాత అందులోనే డబ్బాల కొద్దీ షుగర్ యాడ్ చేస్తారు. ఆ తర్వాత సంచుల కొద్దీ పిండిని కూడా వేశారు. కావలసిన ఇంగ్రీడియంట్స్ వేస్తూ మిషన్తో బాగా మిక్స్ చేశారు. ఆ తర్వాత పిండిని మరో పెద్ద బౌల్ లాంటి దాంట్లోకి తీసుకున్నారు. ఒక్కొక్కరు ఆ పిండిని పెద్ద సైజు ముద్దల్లా తీసుకొని పొడవుగా చేశారు.